మార్గం ఏంటది? అతను ఖైదీ గోపాల్ అన్న దానవత్వాన్ని మానవత్వంగా మార్చాలి. అదేలా సాధ్యం? అతను ప్రేమిస్తున్నట్లు కపల ప్రేమ నటించి గోపాల్లోని రాజమండ్రిని కలిగించాలి. నా వల్ల కాదు. అయితే ఖైదీ చెత్తలని బయట మార్గం లేదు. అనుభవించు వార్త. భూపాల్ మీద నన్ను రక్షించుకోవాలి. ఎన్నాళ్లకు తిన్నాను రాధ నీ నోటిదంట. రాధ ముత్యమల్ల నడిచే సుందర కుమార అందాన్ని ఆస్వాదించాలని నా మనసు ఎన్నాళ్ళ నుండి ఆరాటపడుతుంది. రాధా
ఎందుకు నేర్చుగా మానవులు కూడా దారుగా ఎందుకు బతుకుతున్నావు? ఎందుకు ఏ సాధించాలి? ప్రతీకారం. ఎవరి మీద? ఏ పాపం ఎరగని నన్ను హంతకుల్ని చేసిన ఈ సంఘం మీద నిర్దోషిలో తెలుసుకోకుండా నన్ను నేరస్తుని చేసి నన్ను ఉరి తీయాలనుకున్న ఈ చట్టం మీద. అంటే ఇదంతా నిజం నమ్మంటావా? రాధా, ఈ లోకాన్ని స్వార్థం ఏరుతుంది, త్యాగమూర్తులను బలిదానం కోరుతుంది. అలాంటి ఈ లోకంలో మనిషిగా బ్రతకడం అసాధ్యం. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వరాజ్యాన్ని తెచ్చారు. మనిషిగా బ్రతుకుతాడని, ప్రతి ఒక్కరూ సమతాభావనతో కలిసి మెలుగుతారని మన దేశానికి స్వరాజ్యాన్ని తెచ్చారు మహానుభావులు. అందుకు ఇప్పుడు మన మానవాళి చేస్తున్న నిర్వాహకం మనిషి పడిచి చంపుకోవడం, దేశాన్ని రెచ్చగొట్టుకుని అగ్నిలో ఆహుతైపోతూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎటు చూసిన మారణ హోమాలు, ఎటు చూసిన అత్యాచారాలు, ఇలాంటి ఎన్నో మరెన్నెన్నో. రాజా, ఏమిటలా చూస్తున్నా? మానవత్వాన్ని కాచేస్తున్న రాక్షస కోటకాలను చేర్చి చెందాడి వారి ధారాపాతమైన రక్తాన్ని చూసి ఆనందించడానికి. ఇది ఆవేశం కాదు రాధా, నా గుండెల్లో కాడు కట్టిన ప్రతీకార వాంఛ. నేను చదువుకునే రోజుల్లో సుజాత అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా నాకు మనసర్పించింది. ఈ ప్రేమ కలకాలం ఇలాగే ఉండాలని మేము పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము. ప్రేమ, పెళ్లి ఇవి రెండు నా జీవితంలో నాకు దూరం అయ్యాయి. నా ప్రాణం కన్నా మెల్లగా చూసుకునే నా పేషెంట్ శాతం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతి దారుణంగా హత్య చేసి ఆ నేరాన్ని నా మీద మోపి నా జీవితాన్ని అంధకారంగా మార్చాడు. ఎవరో పిరిగితనంతో చేసిన ఈ హత్య కావాలనే నా మీద మోపారు. నేనే కాదు రాధా, నాలాగా ఎందరో జీవితాలు దుష్టకర్మార్గ స్వార్థ ప్రయోజనాలకు బలైపోతున్నాయి. పాము లాంటిది, నిజమైనది నిప్పు లాంటిది. అది ఏ నడికైనా బయటపడుతుంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను రాధా. నా లక్ష్య సాధనంగా చూడటం కోసం మోసం చేసే ఆదరు కట్టించడానికి నా ప్రాణాన్నైనా పారపోస్తాను. నాలో శక్తి మిగిలి ఉన్నంత వరకు అన్యాయాన్ని, అవినీతిని అణచివేసి సకల మానవ జాతికి మార్గదర్శకునిలా ఈ సమాజంలో రూపొందుతాను. ఈ హృదయంలో నిలిచిన గోపాల్ ప్రతిరూపాన్ని శాశ్వతంగా తుడిచివేయాలి. మీ మాట కట్టుబడి ఉంటాను. అదా గోపాల్, అదా రింగు రింగు చీర రంగి పొంగు చార లంగి లంగి చూడ కంగారు ఉందిరో. కొంగు దొంగరార గంగ పొంగులార కంగారు లంగి చీర కాపాడమందిరో. చింగుమని చింగునిలో చేపట్టారో, రంగులలో సంగతులు రాపట్టారో, రంగేలి రంగులు చూపెట్టారో. రంగు రంగు జోడ నే రంగనాచమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి. సంబరంగరాన సంపింగ సంపుకోన కంగారు కాయితేన చంగావి కాయకి. పడుచులదే పడుపు కదై కౌగించరు, తడిమనడు తడిమి మరి నవ్వించరు, సింగారి సిక్కాలి చిక్కాలిరు. రింగు రింగు చీర రంగి పొంగు చార లంగి లంగి చూడ కంగారు
సోకులన్నీ ఒలిచి ఒలిచి కళ్ళే కాటెక్కుతున్నది ఉడుకు చల్లార్చవా ముడుపు చెల్లించవా తల్లి కారంతో మమకారం జోడించవా నీ భక్తుంటే మతే పోగొట్టనా రంగు రంగు జాడరా రంగనాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి నీ సిగ్గు సంతకల్లా నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా సురుకు పడుతుందమ్మీ ఉలికి పడుతుందమ్మీ సరుకు సరదాగా చెలరేగి ఊరేగానా ఇదే మా లోకము నీ హంగు దోచుకోన నా రంగనాయకి తొడిమనడు తడిమి మరి నవ్వి ఉంచరు రంగు రంగు జాడన రంగనాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి మేం బాగుపడాలంటే ఒకటే మార్గం ఏంటది మమ్మల్ని బాగుపడతాం నాదే డొక్కు మొక్క నీ అయ్యదే డొక్కు మొక్క నీ అమ్మదే గాడిద మొక్క నీ ముసలి మొక్క నీ జనమోత మొక్క మాటలు జాగ్రత్త డబ్బకి అంటే కళ్ళు మండుతుంది నేనేమవుతుందో తెలుసా అయితే ఏం చేస్తారు ఏం చేస్తారా ఆ చంప ఈ చంప వాయించుకొస్తా నేనేం చేస్తానో తెలుసా ఇదిగా చెబుతా చూడు మరి నా మాట తెచ్చుకుంటాను చూసారా చెప్తున్నాను మీ ఇద్దరు నా వంక చూస్తానికి వీల్లేదు నేను ఎక్కడికి వాడొచ్చా అసలుకి నాతో మాట్లాడటం కూడా వీల్లేదు నిజంగానే మాట్లాడకూడదా నిజంగానే మాట్లాడకూడదా అసలు నా వంక చూసాక వీల్లేదు నేను ఎక్కడికి వాడొచ్చా వాడు చూడకపోయినా అసలు ఎవరు చూడొద్దు నాతో మాట్లాడద్దు మీ ఇద్దరు దగ్గర పెళ్లి చేసుకోను నిజంగానే చేసుకోవా నిజంగానే చేసుకోను అయితే నేను నీళ్ళని బయట మీ ఇద్దరు చేసుకోను మాట కట్టి చేసుకోనట్టున్నా మరి ఎవరు చేసుకుంటావేంది చేసుకుంటా ఇదిగో మాత్రలా ఇది మనల్ని ఎందుకు చేసుకుంటురా ఆ భూపాలు గాడు తిరిగి లక్ష్యాల మందు పెట్టారు వరదలా నువ్వు నన్ను చేసుకో ఎంత చేసుకో చూస్తా నీ నాకు అసలు మేసం ఉంటే అరే మేసలేదురా ఉండలేరా నీ సంగతి చేసుకుంటా
గోపాల్ని. గోపాల నేను నిన్నెప్పుడు చూడలేదే. రాధా, నీకేమైనా మతి ప్రేమించిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వే దేవతని నమ్మి నీ రూపాన్ని నా గుండెలో దాచుకున్నానే. నన్ను వరించి ధరించి ఊరించి